ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం 20వ వచనం వరకు చదువుకొని ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగాలను పరిశీలనగా మనం చూస్తే, ఇక్కడ నాజీరు వ్రతము చేయబడిన వాడు శవమును ముట్టుకుంటే అతడు ఎలాంటి ప్రాయశ్చిత్తం పొందవలసి ఉన్నదో, ఎలాంటి బలులను అర్పించవలసి ఉన్నదో దాని గురించినటువంటి విధి విధానాలను గురించి మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. యాజకుడి దగ్గరకు అతన్ని తీసుకొని రావాలి. పాప పరిహారార్థ బలిని అర్పించాలి. రెండవది దహన బలిని అర్పించాలి. ఎందుకంటే అతడు శవమును ముట్టి పాపి అయినందువలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలగాలంటే ఈ పనులు చేయాలి. ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలను. ఎందుకంటే నాజీరు వ్రతము చేయబడినటువంటి అతని తల అపవిత్రమైంది కనుక అతని తలను మరలా పవిత్రపరచాలి అని చెప్తున్నాడు. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములు మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడెను కనుక మునుపటి దినములు వ్యర్థములైనవి. అంటే అతను ఎన్ని రోజులు మరి నాజీరు వ్రతం చేశాడో, ఎన్ని రోజులు దినాలు గడుపుకుంటూ వచ్చాడో, ఎన్ని రోజులు నిష్టగా ఉన్నాడో అవన్నీ ఏమైపోయినాయి? ఇతను శవమును ముట్టుకోవడం ద్వారా కొట్టివేయబడ్డాయి. మరలా ఇతను మొదటి నుండి ప్రారంభించాలి ఆ రోజుల్ని. అంటే హోమియో వైద్యం మనకు ఒక కోర్స్ ఇస్తాడు, 3 నెలలు, 4 నెలలు అని, 6 నెలలు అని. ఈ కోర్స్ ప్రకారం మనం రోజు మెడిసిన్ వేసుకోవాలి. మెడిసిన్ని ఒక 2 రోజులు ఆపేసి, ఒక వారం రోజులు ఆపేసి మరలా ప్రారంభిస్తే మరలా కోర్స్ కంప్లీట్ చేయాలి. అంటే ఇంతవరకు నువ్వు చేసినటువంటి కోర్స్ అంతా ఏమైపోయింది? వెనక్కి వెళ్ళిపోయింది. మరలా 3 నెలలు కోర్స్ చేయాలి. అట్లాగే ఇది కూడా ప్రియులారా, ఏమంటున్నాడు? వ్రత దినములు నువ్వు ఎన్ని దినములు గడిపి చివరి రోజులకు వచ్చినప్పటికీ కూడా, నీ వ్రత దినములు ముగించబడే రోజులు వచ్చినప్పటికి కూడా నువ్వు శవమును ముట్టావు కనుక మరలా మొదటికి వెళ్ళాల్సిందే. చూసారా, వ్యర్థమైపోయినాయి అంటున్నాడు. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తర్వాత వాన్ని గూర్చిన విధి ఏమనగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్దకు వారిని తీసుకొని రావాలి. చూసారా, నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు పూర్తయినాయి. నిండిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగపిల్లలు తీసుకొని రావాలి. మగ గొర్రె పిల్లను తీసుకొని వస్తాడండి. అది నిర్దోషమైన, ఏ తప్పు ఎరుగని దాన్ని తీసుకొని వస్తాడు. సంవత్సరం మగ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దహన బలిగా దాన్ని అర్పిస్తాడు. రెండవది పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొస్తాడు. చూసారా, పాప పరిహారార్థ బలిగా సంవత్సరం, అది ఏ పాపం ఎరుగందై ఉంటుంది, అలాంటి ఆడు గొర్రె పిల్లను తీసుకొని వస్తాడు. దాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పిస్తారు. తర్వాత సమాధాన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును తీసుకుని వస్తారనమాట. చూసారా, సమాధాన బలి కోసం పొట్టేలును ఉపయోగించారు. అది కూడా నిర్దోషమైనటువంటి పొట్టేలు ఉండాలి. దాన్ని తీసుకుని వచ్చి బలిగా అర్పించేవాళ్ళు సమాధాన బలిగా అని మనకు అర్థం అవుతుంది. ఇంత పని ఉంది ప్రియులారా. పూర్వపు రోజుల్లో చిన్న తప్పు, యాజకుడు నాజీరు వ్రతం చేసేవాడు, తప్పు చేస్తే చూడండి ఎంత శిక్ష, వాడు ఎన్ని అర్పణలు అర్పించాలో. తర్వాత నేను ఇంకా అవ్వలేదు. 15వ వచనంలో
గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును, ప్రాణార్పణములను అర్పణముగా యెహోవా యొద్ద తేవాలి. యెహోవా యొద్దకు తీసుకురావాలంటే వాటన్నిటినీ. చూసారా, మరి ఎంత చెప్పాడు చూడండి. ఇవన్నీ దేని కొరకు? నైవేద్యం కొరకు. అర్థమైంది కదా? ఇందాక వరకు బలుల గురించి విన్నాం, ఇప్పుడు నైవేద్యాన్ని గురించి వింటున్నాం. నైవేద్యానికి ఉపయోగపడే మరలా చెప్పన, గంపెడు పొంగని పిండి. చూసావా, గంపెడు తీసుకురావాలంట పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను అవి తేవాలి అని చెప్పాడు ప్రియులారా. ఆ తర్వాత రండి, అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించాలి. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పించాలి. వాని నైవేద్యమును, వాని ప్రాణార్పణమును అర్పించాలి. దేవుడు ఇలాగూ చెప్పి ఉన్నాడు. ఇంకా చూద్దాం ఏమి చెబుతున్నారు. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు ఒరిగించుకొని, ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. ఎందుకంటే తను వ్రత దినములు మీరి ఉన్నాడు గనక తను చేసిన తప్పును బట్టి అతను తల వెంట్రుకలు గొరిగించి అతను ఆ వెంట్రుకలన్నిటినీ తీసి ఏం చేయాలంటే ఆ అగ్నిలో వేసేయాలంట. దహన బలిగా లేదా సమాధాన బలిగా ద్రవ్యము అర్పిస్తూ పోతూ దాని అగ్నిలో ఈ వెంట్రుకలు పడవేయాలంటున్నాడు. ఇక ఎక్కడి నుంచి మళ్ళీ అతను ఫ్రెష్గా నాజీరు వ్రతం దినములు పాటించాలి. అది అక్కడ చెప్తున్న విషయం. సరే, మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను, ఆ గంపలో నుండి పొంగని ఒక భక్ష్యమును, పొంగని ఒక పూరీని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గురిగించుకొని పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలెను. ఆయన చేతుల్లో ఇవి పెట్టాలంట. అర్థమైందా? ఏమేంటి మరలా చెప్పనా? గంపలో నుండి వాళ్ళు పొంగని భక్ష్యము, పొంగని పూరి, అట్లాగే పొట్టేలు యొక్క జబ్బ, ఇవన్నీ కూడా ఆ వ్రత దినాన్ని పాటించబోతున్న వాడికి గురిగించుకొని పాటిస్తున్నాడు కదా, అతని చేతుల్లో పెట్టాలట. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును. చూసారా, ఇదండి నాజీరు వ్రతము ఎలా జరుపుకుంటారు అనే దాని గురించి ఇక్కడ వ్రాయబడింది. ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు, చేసిన తప్పును ఒప్పుకునేవాళ్ళు. ఈ రోజుల్లో తప్పు చేసి తప్పు చేయలేదని మరి అనేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఓటరించేవాళ్ళు మనకు కనపడుతుంటారు. కానీ పూర్వకాలంలో తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని అడిగేవాళ్ళు, క్షమాపణ ఎలా దొరుకుద్దని వెతికేవాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది తప్పు చేసి క్షమాపణ అడగలేకపోతున్నారు. చూసారా, కృపాకాలాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నారో. దయచేసి వాక్యమును వింటున్నటువంటి మీరు మన ప్రభువు ఇచ్చినటువంటి, మన యేసయ్య ఇచ్చినటువంటి కృపాకాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు, అబద్ధాలకు చోటివ్వద్దు. అలాగే
దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యములను జరిగించుటకు ప్రయత్నిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.